ప్రార్థన చేసుకుని ఆరాధన ప్రారంభించుకుందామండి. పరిశుద్ధుడైన మా తండ్రి, మీకు నామమునకు వేలాది స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. ఈ యొక్క పరిశుద్ధ దినంలో ప్రభువా నా తండ్రి నాయన, మేమందరం మీ సన్నిధానంలో చేరి నా తండ్రి నాయన దేవా మిమ్మల్ని ఆరాధించుకొచ్చుండగా తండ్రి నాయన మీ సన్నిధి మాతో ఉంచమని తండ్రి వేడుకుంటున్నాను ప్రభువా. మా మధ్యకు రండి ప్రభువా, మాతో ఉంటండి తండ్రి నాయన. గొప్ప దేవుడు, శక్తిగల దేవుడు, సర్వశక్తిగల దేవుడు తండ్రి నాయన దేవా. మరి నాయన పరిశుద్ధ దినమున నాయన నువ్వు ఆశీర్వదించిన దేవుడు తండ్రి నాయన. మీ సన్నిధానంలోకి వచ్చినప్పుడు ప్రభువా నా తండ్రి నాయన నువ్వు పరిశుద్ధపరిచే దేవుడు తండ్రి. మీకు వందనాలు దేవా. నా తండ్రి సమయంలో తండ్రి నాయన మా యొక్క ఆరాధన అంతట్లో తండ్రి నాయన మీ సన్నిధి ఉంచమని తండ్రి వేడుకుంటున్నాను ప్రభువా. దేవా మీ ఆత్మతో ప్రభు బిడ్డలు పాడడానికి మీ కృప దయచేయండి నాయన. మీ ఆత్మతో ప్రభువా నా తండ్రి వాయిద్యములు వాయించడానికి మీ కృప దయచేయమని తండ్రి వేడుకుంటున్నాను. మా ఆరాధన అంతట్లో తండ్రి నాయన మీ పరిశుద్ధ సన్నిధి ఉంచండి తండ్రి నాయన. వాక్యం చెప్పడానికి మీ సేవకుల పైన మీ కృపగల ఆత్మను ఉంచండి తండ్రి. ఆత్మతో వాక్యం చెప్పడానికి కృప దయచేయండి నాయన. మీ వాక్యమే వెలువడితోడనే నాయన వెలుగు కలిగినని సెలవించవు తండ్రి నాయన. మీ వెలుగుతో నింపండి తండ్రి నాయన. దేవా నా తండ్రి నాయన ప్రతి బిడ్డను ప్రభు మీరు ముట్టమని తండ్రి వేడుకొంచున్నాను. ప్రతి ఒక్క నా తండ్రి భయమును ఆందోళనను దూరపరచిన తండ్రి దేవా నా తండ్రి నాయన మీ యొక్క భక్తిలో నాయన ప్రతి బిడ్డ కూడా నడవడానికి మీ కృపా భాగ్యం దయచేయమని తండ్రి వేడుకొంచున్నాను. దేవా నా తండ్రి నాయన యొక్క పరిశుద్ధ దినములో లోకమంతటా జరిగే ప్రతి ఆరాధనలో కూడా మీరే తోడునేడుగా ఉండమని తండ్రి వేడుకొంచున్నాను. ఈ ఆరాధన అంతట్లో తండ్రి నాయన మీరే ఉండి అధ్యక్షత వహించి నడిపించి దేవా మీరే మహిమ ఘనత ప్రభావం పొందుకోమని యేసు నామములో బ్రతిమాలి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు శుభనామమున మీ అందరికీ కూడా ఈ యొక్క ఆదివారపు ఆరాధనకు ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. దేవుని మహాకృపను బట్టి ఈ చిన్న పరిచర్యను ప్రభు దీవించిన విధానమును బట్టి దేవాది దేవునికి స్తుతి మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక. దేవుని యొక్క నామమును బట్టి 24 సంవత్సరములుగా దేవుడు ఈ చిన్న పరిచర్యను కొనసాగిస్తున్న విధానమును బట్టి దైవ సేవకులు పురుషోత్తమ గారు నా తండ్రి గారు ఉద్యోగం చేస్తూ ఈ చిన్న పరిచర్యను ఆరంభించి ఈ విధంగా దేవుని యొక్క నామమును బట్టి ఈ పరిచర్యలో పాల్గొనడానికి ఈ పరిచర్యను చేయడానికి ప్రవహించిన కృపను బట్టి దేవాది దేవునికి స్తుతి మహిమ ఘనత ప్రభావంలో కలుగునుగాక. ఈ సమయంలో మనందరూ కూడా దేవుని యొక్క మందిరానికి వచ్చి ఉన్నాం పిల్లరా. అమ్మగారి ప్రార్థనతో ఈ దినాన్ని దేవుని యొక్క మందిరానికి మనం వచ్చి ఉన్నాం. ఈ సమయంలో ప్రార్థనతో కూటాన్ని మనం ప్రారంభించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన దేవ, పరిశుద్ధుడా, మీ పరిశుద్ధ నామమును బట్టి వందనాలు. సర్వశక్తిమంతుడైన దేవ, సర్వాధికారి మీకు వందనాలు. ఈ దినమున ఈ రీతిగా మీ పరిశుద్ధ పరిచర్యలో కుటుంబముగా మేమందరము నీ నామాన్ని కనపరచడానికి ఇచ్చిన కృపను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. నీ దీవెన ఆశీర్వాదములను ఆత్మ నడిపింపును మెండుగా మీరు మాకు అనుగ్రహించండి. పాటల్లో వాక్య ధ్యానాలలో మీ సహాయం దయచేయండి. యేసు పరిశుద్ధ నామమును అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. మనందరం కలిసి పాటల పుస్తకంలో నుంచి 39వ పాట పరిశుద్ధ 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 ప్రభువా పాట పాడి ప్రభు నామాన్ని మహిమపరచుదాం. 39వ పాట మనం పాడుకుందాం. Hare
సియోను పాటల పుస్తకంలో నుంచి మొదటి పాట మనం పాడుకుందాం. అన్ని కాలములనున్న యెహోవా అన్న పాట మనం పాడుకుందాం.
హల్లెలూయా హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మరొక పాట పాడి ప్రభు నామాన్ని మనము మహిమపరచుదాం. ప్రభు యేసుని వదనములో నా దేవుడు నిర్మించి అన్న పాట మనం పాడుకుందాం. 108వ పాట మనం పాడుకుందాం. 108వ పాట ప్రభు యేసుని వదనములో.
దేవుడు కనిపించే పునరుద్ధృతకై కృపలొలికిన కలువరిలో పరలోకముకై చిరజీవముకై ప్రార్థించెను నా హృదయం పరలోకముకై చిరజీవముకై ప్రార్థించెను నా హృదయం యేసుని వదనములో నా దేవుడు కనిపించే
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. మనమందరము కీర్తన గ్రంథము 8వ సంకీర్తన ఉత్తర ప్రచుతరాలుగా మనం చదువుకుందాం. జీవన్ మనకి చదివి సహాయం చేస్తాం. పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తన గ్రంథము 8వ కీర్తన, దావీదు కీర్తన ఉత్తర ప్రచుత రీతిగా మనం చదువుకుందాం. యెహోవా మా ప్రభువా, ఆకాశములలో నీ మహిమను కనపరచువాడా, భూమి అందంతటా నీ నామము ఎంత ప్రభావము గలది. శత్రువులను పగ తీర్చుకుని వారిని మాన్పివేయుటకే నీ విరోధులను బట్టి బాలుర ఎక్కువ చంటి పిల్లల ఎక్కువ స్థుతుల మూలమున నీ ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు. నీ చేతి అయిన నీ ఆకాశములను నీవు కలుగు చేసిన చంద్ర నక్షత్రము నేను చూడగా, నీవు మనుష్యుని జ్ఞాపకం చేసుకొనుటకు వాడేపాటి వాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడేపాటి వాడు. దేవుని కంటే వారిని కొంచెము తక్కువ వానిగా చేసి ఉన్నావు, మహిమ ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసి ఉన్నావు. నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు. గొర్రెలనన్నిటినీ ఎడ్లనన్నిటినీ, అడవి మృగములను, ఆకాశ పక్షులను, సముద్ర మత్స్యములను, సముద్ర మార్గంలో సంచరించు వాటినన్నిటిని వాని పాదముల క్రింద నీవు ఉంచి ఉన్నావు. ఆఖరి వచ్చిన మనందరం కలిసి చదువుకుందాం. యెహోవా మా ప్రభువా, భూమి అందంతటా నీ నామము ఎంత ప్రభావం కలదు. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వెనుకడిలో దీవించును గాక. ఆమేన్. మన వాళ్ళగా లేచి నిలబడినట్టుగా కొన్ని నిమిషాలు దేవుని ఆరాధన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా దేవుని ఆరాధిస్తూ ఆయన నామమును స్తుతించండి. All to Jesus I surrender, all to him I freely give అన్న పాటతో దేవుని నామమును స్తుతించుకుందాం. ఈ పాట వచ్చిన వారు మాతో కలిసి ఏకీభించండి, రాని వారు మేము రెండోసారి పాడుతున్నప్పుడు దేవాది దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధాత్మ దేవునికి మహిమ కలుగును గాక. త్రిత్వమైన దేవుని నామానికి మహిమ కలుగును గాక. తండ్రి దేవా మీకు వందనాలు చెల్లిస్తున్నా. నజరేయుడైన యేసు నీకు వందనాలు చెల్లిస్తున్నా. పరిశుద్ధాత్మ దేవా మీకే వందనాలు చెల్లిస్తున్నా. త్రిత్వమైన దేవుని యొక్క నామ మీకు వందనాలు చెల్లిస్తున్నా. ఉన్నత సింహాసనాసీనుడైన వాడా మీకు వందనాలు చెల్లిస్తున్నా. సజీవుల దేవా మీకే వందనాలు. సమస్తమును ఏలుచున్నవాడా మీకే వందనాలు. సమస్తము పైన అధికారము కలిగిన వాడా మీకే వందనాలు. అన్ని నామముల కంటే పై నామము కలిగిన వాడా మీకు వందనాలు. ఆది అంతమైన వాడా మీకే వందనాలు. ఆల్ఫా ఒమేగా అయిన వాడా మీకే వందనాలు. సమస్త మహిమ ఘనత ప్రభావం మీకే ఆరోపించి ఆయన నీ నామాన్ని స్తుతిస్తున్నామయ్యా. నీ నామాన్ని మేము గణపరుస్తున్నామయ్యా. నీవు చేసిన ఉపకారములకు ఆయన మేమేమి చెల్లించగలమయ్యా. మా పూర్ణ హృదయముతో నీ నామాన్ని హెచ్చించి ప్రార్థన చేస్తున్నాం. నీకే మహిమ చెల్లిస్తున్నాం. నీవు చిందించిన రక్తమును బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. నీ మా కొరకు స్త్రీలో త్యాగమైన దేవా మీకే వందనాలు చెల్లిస్తున్నాం. మా కొరకు మరణించిన యేసు మీకే వందనాలు. పునరుద్ధానుడైన యేసు మీకే వందనాలు. తిరిగి రానయ్యున్న యేసు మీకే వందనాలు. నీ రక్త ప్రోక్షణను బట్టి మీరు ఇస్తున్న స్వస్థతలను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. నీ మేలుతో మమ్మల్ని నింపండి. నీ అభిషేకము మా పైన దయచేయండి. నీ రక్తంలో నాయన మమ్మల్ని కడగండి. స్తోత్రమైన యేసు మీకే వందనాలు. స్తోత్రం.
భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నేను నమ్ముచున్నాను. ఆయన ఏక కుమారుడును మన ప్రభువునైన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మల గర్భమున ధరింపబడి కన్య అయిన మరియకు పుట్టి పొంతి పిలాతు అధికారము క్రింద శ్రమపడి సిలివేయబడి చనిపోయి సమాధి చేయబడిననియు అదృశ్య లోకములోనికి దిగిననియు చనిపోయిన వారిలో నుండి మూడవ దినమున లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి యొక్క దేవుని కుడి చేతి వైపున కూర్చున్నాడనియు సజీవులకును మృతులకును తీర్పు చెట్టుకు అక్కడి నుండి వచ్చుననియు నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘముకు పరిశుద్ధుల సహవాసమును పాప క్షమాపణయు శరీర పునరుద్ధానమును నిత్య జీవమును ఉన్నవని నమ్ముచున్నాను. ఆమేన్. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ కూడా శుభములు వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని మహాకృపను బట్టి ఈ రీతిగా మేము కుటుంబముగా దేవుని స్తుతించి ఆరాధన చేయడానికి ప్రభు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి దేవాది దేవునికి స్తుతి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. నా తర్వాత తమ్ముడు బ్యాట్స్ వాయించారు. దేవుని యొక్క నామమును బట్టి అక్కడున్న సౌండ్ సిస్టమ్ సమస్తాన్ని కూడా లైటింగ్ అంతా ఆ తమ్ముడే చూస్తారు. ఈ యూట్యూబ్ కార్యక్రమాలన్నీ కూడా వారే టెక్నాలజీ అంతటినీ కూడా వారే చూస్తారు. దేవుని యొక్క మహాకృపను బట్టి తర్వాత తమ్ముడు జీవన్, ఆయన కూడా దేవుని యొక్క నామమును బట్టి దేవుని పరిచర్యలో కీబోర్డ్ వాయించి దేవుని యొక్క నామాన్ని కనపరుస్తూ స్తుతి ఆరాధనలో సహాయం చేస్తూ ఉన్నారు. కాబట్టి జీవన్ బట్టి కూడా దేవాది దేవునికి మహిమ కలుగునుగాక. మరి ఈ దినము దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్ళే ముందు ఒక చిన్న ప్రార్థన మనం చేసుకుందాం. ప్రియులారా, ప్రభు యొక్క ఆత్మ చేత మనం నడిపించబడులాగున దేవుని యొక్క ఆత్మ కార్యములు మన జీవితాలలో జరుగులాగున మనం ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన దేవ పరిశుద్ధుడా, మీ పరిశుద్ధ నామమును బట్టి వందనాలు. సర్వశక్తిమంతుడైన దేవుడవు, సర్వాధికారి అయిన దేవుడవు, మేలుతో మమ్మలను నింపే దేవా, ఆత్మతో మమ్మలను నింపు దేవా, మీకు వందనాలు. ఈ యొక్క సమయంలో మీరు మాకు ఆశీర్వాదకరముగా, మేలుకరముగాను, దీవెనకరముగాను మీరు మాకు చేయమని ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధాత్మ దేవుని అందరి ఆనందమును మీరు మాకు అనుగ్రహించండి. దేవుని వాక్యం యొక్క సంపూర్ణతను మేము గ్రహించినట్లును, వాక్యం యొక్క పరిపూర్ణతలోనున్న అనుభవాలు మేము కలిగి ఉండినట్లు మీరు మాకు సహాయం దయచేయమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఏసి కొడుకొచ్చి చూడండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినము దేవుని యొక్క వాక్యము పరలోకం యొక్క అనుభవాలు దేవుని బిడ్డలముగా మనం పొందితే ఎంత బాగుంటారు. ఈ లోకంలో మనము కొన్ని విషయాలను మనం చూస్తూ ఉన్నప్పుడు కొన్ని విషయాలలో మనము సంతోషించగలము, కొన్ని విషయాలలో మనము బాధను అనుభవిస్తాము. లోకంలో కొన్ని ప్రాంతాలు మనం వెళుతూ ఉన్నప్పుడు ఆ ప్రాంతాలలో దేవుడు చేసిన ప్రతి మేలును బట్టి, అక్కడున్న అందాలను చూసి మనము చాలా సంతోషిస్తాం. పాడేరు ప్రాంతము మినీ ఊటీలాగా ఉంటుంది. ఆ ప్రాంతం వెళ్ళి పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు చాలా సంతోషముగా, చాలా ఆనందంగా దేవుని యొక్క నామమును బట్టి అక్కడ దేవుడు చేసిన గొప్ప కార్యాలు, ఆ మందిరము కట్టక ముందుగా ఏమి ఉండేది కాదు. కానీ దేవుని మహాకృపను బట్టి అక్కడ చాలా సంతోషకరమైన మందిరాన్ని దేవుడు ఇచ్చారు. మేఘాలు వర్షాలు పడుతూ ఉన్నప్పుడు మందిరం లోపలికి రావటము, మందిరము లోపలికి వచ్చి దేవుని యొక్క ఆ ఆవరణము లోపల ఉన్నప్పుడు సృష్టిలోనున్న ఈ గొప్పతనాన్ని,
సృష్టిలోనున్న ఈ యొక్క అనుభవాన్ని చూస్తూ ఉన్నప్పుడు చాలా సంతోషంగా ఉంటారు. అదే పరలోకాన్ని మనము చూడగలిగితే ఈ భూమి మీద జీవిస్తున్నప్పుడే పరలోకాన్ని చూచి మనం ఆనందిస్తూ ఉన్నప్పుడు మరి ఇంకెంత సంతోషముగా మనకు ఉంటుంది. నిజమే ప్రియులారా, అమెరికా వెళ్ళలేకపోయినా టెక్నాలజీని బట్టి మనం ఈ దినం అమెరికాలోనున్న బంధువులను, స్నేహితులను, అక్కడున్న గృహాన్ని, పరిస్థితులను మనము చూచి చాలా ఆనందిస్తూ ఉన్నాం. అమెరికా చూడగలిగిన మనము, అక్కడ కట్టడాలను చూస్తున్న మనము ఆశ్చర్యపోతూ ఉంటాం. మన బంధువులు అక్కడ ఉండి అక్కడ ఉన్న పరిస్థితులను మనకు తెలియచేస్తూ ఉన్నప్పుడు మనం ఇంకా చాలా సంతోషిస్తూ ఉంటాం. అయితే ఈ దినము పరలోకాన్ని మనము చూడగలిగితే, పరలోకాన్ని మనము అనుభవించగలిగితే, పరలోకపు ద్వారాలు తెరుచుకుంటే ఎలాగుంటుంది? హెవెన్స్ ఓపెన్ అనే మాటతో ఈరోజు మనము దేవుని వాక్యాన్ని విందాం. దిస్ ఈజ్ శోధించి. పరలోకం అన్నది చాలా సంతోషాన్ని ఇచ్చేది. పరలోకం అన్నది మనకి ఏమాత్రం దుఃఖము కలిగించేది కాదు. అందుకే పరలోకానికి వచ్చి చక్కని పాటలు కూడా మనము పాడుతూ ఉంటాం. పరలోకంలో ఉన్నది మనందరికీ కూడా కావాలని మనం ఆశపడతాం. కానీ పరలోకము యొక్క ఆశను నెరవేర్చుకోవటానికి ఈ భూమి మీద జీవిస్తున్నప్పుడే, ఈ భూమి మీద మనం జీవించిన కాలములోనే మనము నిజమైన ఆ పరలోకపు ఆనందాన్ని కలిగి ఉండగలుగుతున్నామా? చాలాసార్లు మనం ఒక పాట పాడుతాం, దుఃఖము ఉండదు నా తండ్రి ఇంటిలో, దుఃఖము ఉండదు నా తండ్రి ఇంటిలో, చుట్టా బీడి సిగరెట్లు ఉండవు, దుఃఖము ఉండదు, సినిమాలు ఉండవు, ఏమీ ఉండవు. మరి ఏమీ లేకపోతే మనం పరలోకాన్ని ఎలాగా చూడగలము, ఎలా సంతోషించగలము? అసలు పరలోకము లేదంటే ఆకాశము తెరువబడుట, తెలుగులో చెప్పాలని అంటే ఆకాశము తెరువబడుట అని ఉన్నది. ఇంగ్లీష్ బైబిల్లోనికి వచ్చేటప్పటికి హెవెన్స్ ఓపెన్ అనే మాటను మనము చూస్తున్నాం. ఈ దినము 5 విషయాలు క్లుప్తముగా త్వరగా మనము ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం ప్రియులారా. మొట్టమొదటి మాటను మనము చదువుతూ ఉన్నప్పుడు హెవెన్స్ ఓపెన్ టు బ్రింగ్ ప్రొటెక్షన్. హెవెన్స్ ఓపెన్ టు బ్రింగ్ ప్రొటెక్షన్. ఆకాశము తెరవబడి ఉన్నది మనకు భద్రత ఇవ్వటానికి. మరి భద్రత ఇవ్వాలి అని అంటే ఆ భద్రతలోనికి ముందుగా మనం ఏమి జరిగి ఉన్నది? ఆదికాండము 7వ అధ్యాయము 17వ వచనాన్ని మనము చదువుతున్నాం. ఆ జల ప్రవాహము 40 దినములు భూమి మీద ఉండగా జలములు విస్తరించి ఓడను తేల చేసినందున అది భూమి మీద నుండి పైకి లేచెను. జలములు భూమి మీద ప్రచండముగా ప్రబలి మిక్కిలి విస్తరించినప్పుడు ఓడ నేల మీద నడిచెను. చూడండి ప్రియులారా, ఆకాశము తెరవబడి మహాజలములను దేవుడు పంపించుచున్నాడు. ఆకాశము తెరవబడటం అన్నది మనందరము కూడా చూచేదేమో కాదు. వర్షాన్ని చూస్తాము, ఆకాశపు తూములు విప్పబడి ఆకాశము నుండి దేవుడు వర్షమును పంపించుచున్నాడు. హెవెన్స్ ఓపెన్ అనే మాటలోని మనము గమనిస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క నామమును బట్టి ఈ దినాన్ని ఈ యొక్క ఆకాశము తెరవబడి దేవుడు తూములన్నీ కూడా నీళ్లతో నింపి విప్పినప్పుడు జరిగే అనుభవం మనము ఈరోజు గమనించబోతున్నాం ప్రియులారా. ఆదికాండము 1వ అధ్యాయము 1వ వచనాన్ని కూడా మనము చదువుతూ ఉన్నప్పుడు ఆదికాండము 1వ అధ్యాయము 1వ వచనాన్ని చూద్దాము. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. దేవుడు 6వ వచనం, దేవుడు జలముల మధ్యను ఒక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరచునుగా కానీ పలికెను. చూడండి, ఆ జలములను ఈ జలములను ఇంకా క్రిందికి చదివితే దేవుడు ఆ విశాలము చేసి విశాలము క్రింది జలములను విశాలము మీది జలములను, దేవుడు మీది జలాలను కూడా ఏర్పాటు చేశాడు.
మీదను కూడా దేవుడు కొన్ని జలాలను ఏర్పాటు చేశాడు. భూమి మీద కొన్ని జలాలను ఏర్పాటు చేశాడు. ఆకాశంలో కూడా దేవుడు జలాలను ఏర్పాటు చేశాడు. ఈ జలములను ఏర్పాటు చేయడానికి గల కారణము మనకెవరికీ తెలియకపోవచ్చు ప్రియులారా. కానీ 7వ అధ్యాయానికి వచ్చేటప్పటికి ఆ జలముల యొక్క అనుభవాన్ని మనము చదువుతూ ఉన్నప్పుడు 7వ అధ్యాయము 1వ వచనాన్ని మనము చదువుతున్నాము. యెహోవా, ఈ తరము వారిలో నీవే నా ఎదుట నిందారహి నీతిమంతుడు అయి ఉండుట చూచితిని గనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి. జలములను పంపించే ముందు దేవుడు ఒక జనాన్ని చూస్తున్నాడు, ఒక జనాంగమును చూస్తున్నాడు, ఒక ప్రజలను చూస్తున్నాడు. దేవుడు విడిపించాలని ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. ఆయన విడిపించే ఒక ఆలోచనలో మనము చదువుతున్న భాగాన్ని గమనిస్తూ ఉన్నప్పుడు నోవహుతో దేవుడు మాట్లాడుతున్నాడు. నోవహుతో మాట్లాడి, నీతో పాటు నీవు ఎంతమంది జనాన్ని అయితే నడిపించగలవో అంతమంది జనాన్ని కూడా నీవు నడిపించు, ఓడను ఒకటి తయారు చేయి. మరి నోవహు ఎందుకు చెప్పాడు? ఆ తరములో నోవహు నీతిమంతుడుగా, దేవుని యొక్క కార్యము జరగాలి అని అంటే నీతి అన్నది చాలా ప్రాముఖ్యమైన అంశముగా మనము చూస్తాం. నీతిని నెరవేర్చే దేవుడుగా మనము చూస్తున్నాం. దేవుని యొక్క నీతిని పరిపూర్ణము చేయటానికి, దేవుని యొక్క ఆకాశపు వాకిండ్లను విప్పటానికి, దేవుని యొక్క ఆత్మచేత మనము నడిపించబడవలసిన వారమై ఉన్నాం. అనేక మార్లు మనం ప్రార్థన చేస్తాము ప్రియులారా. దేవా నన్ను నీతిమంతులుగా చెయ్యి నాయన అని ప్రార్థన చేస్తాము. దేవా నేను నీతిమంతునిగా ప్రార్థన చేస్తున్నానని మనం అనుకుంటాం. కానీ మన స్వనీతి మురికి గుడ్డ వలె దేవుని దృష్టికి కనబడుతూ ఉన్నది. నోవహు మాత్రము దేవుని దృష్టిలో నీతిమంతుడిగా కనబడుతున్నాడు. అందుకు 1వ వచనాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే, యెహోవా, ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట చూచితిని. నీవే నా ఎదుట దేవుని దృష్టికి నీతిమంతుడుగా కనబడుతున్నాడు. అందుకు నీతిమంతులను రక్షించాలని దేవుడు కోరుకుంటున్నాడు. అబ్రహాము కూడా ఇదే ప్రార్థన చేస్తాడు. నాయనా, నీతిమంతులు ఉంటే రక్షిస్తావు కదా, సొదొమ గొమొర్రా పట్టణాన్ని నీవు రక్షిస్తావు కదా. అంటే నీతిమంతులు భూమి మీద అవసరమేమో కదా. 50 మంది నీతిమంతులు ఉంటే రక్షిస్తావా? నిజమే, దేవుడు రక్షించగలిగే దేవుడు ప్రియులారా. దేవుడు విడుదల చేయగలిగే దేవుడు. నీతిమంతులు ఉంటే వారిని దేవుడు ఎలాగైనా విడుదల చేస్తాడు. ఏ వ్యాధి నుండన్నా విడుదల చేయగలడు. ఎంత జలప్రళయమైనా ఆయన తప్పించగలిగే దేవుడు ప్రియులారా. అబ్రహాం ప్రార్థన చేస్తూ చివరికి 50తో స్టార్ట్ చేసిన అబ్రహాము 10 మంది ఉంటే, నిజమే ప్రియులారా, ఈ దినము 10 మందిగా కూడా మనము నీతిమంతులముగా జీవించలేకపోవటను బట్టి ఉగ్రతను మనము చూస్తున్నాం, శ్రమలు మనము చూస్తున్నాం, దుఃఖము చూస్తున్నాం. నోవహు దినాలలో కూడా ఇలాంటి పరిస్థితే ఉన్నది ప్రియులారా. ప్రతి పరిస్థితులలో, ప్రతి కాలములో కూడా నీతిమంతులు కరువుగానే ఉంటారు. నోవహు దినాలు లాంటి దినాలు అని చెప్తున్నారు. అంత్య దినాలు, నోవహు దినాలు లాంటి దినాలు ప్రియులారా. ఇప్పుడు మనము జీవిస్తున్న కాలము. నీతిమంతులను వెతకవచ్చుచున్నాడు ఇప్పుడు ఆయన. ఒకప్పుడు ఆయన పాపులను వెతకవచ్చాడు, పాపులను వెతకి రక్షించడానికి వచ్చాడు, పాపులకు విడుదల ఇవ్వాలని వచ్చాడు. ఆయన శిలువ త్యాగము చేశాడు. ఇప్పుడు నీతిమంతులను విడిపించాలని ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. అందుకంటున్నాడు, నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట చూచితిని గనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించండి. ఓడలో ప్రవేశించండి. ఏమి జరుగుతుంది, ఏమి జరగబోతున్నది అని మనం గమనిస్తే, ఆకాశము తెరవబడబోతున్నది. ఆకాశములో నుండి జలములను దేవుడు పంపించబోతున్నాడు. ఆకాశములో నుంచి దేవుడు జలములను పంపించబోతున్నాడు. ప్రచండమైన వర్షము ద్వారా పంపించబోతున్నాడు. 40 దినములు 40 రాత్రులు. మనకి 10 దినాలు కంటిన్యూస్గా వర్షం పడితేనే మన ప్రాంతాలు మునిగిపోతాయి. కానీ నోవహు దినాలలో ఆ జల ప్రళయం యొక్క అనుభవాన్ని గమనిస్తూ ఉన్నప్పుడు కొండల సహితము మునిగిపోయాయి ప్రియులారా. కొండలు మొత్తము మునిగిపోయి ఓడ అరారోతను కొండపైకి అది వెళ్ళి ఆగినట్లుగా మనము చూస్తాం. అంటే దేవుని యొక్క జల ప్రళయము, ఆకాశము నుండి దేవుడు తన ప్రవాహ జలములను భూమి మీదకి వచ్చెను. చూడండి,
దేవుడు నీతిమంతులను రక్షించాలని దేవుని ఉద్దేశం. ఇంగ్లీష్లో ఇంకో మాట కూడా రాశాను, థండర్, ఉరుములు మెరుపులతో కూడిన వర్షము, జల ప్రళయము, ఆకాశంలోనున్న జలములను దేవుడు పంపించాడు. ప్రియులారా, మనం 6వ వచనం ఆదికాండము 1వ అధ్యాయములో మనం చదువుకున్నాము. క్రింద జలములను, పైనున్న జలములను. దేవుడు అన్ని జలములను ఏకము చేయగలిగిన దేవుడు. దేవుడు సమస్తమును కూడా చేయగలిగిన దేవుడు. ఆయన సమర్థుడైన దేవుడు, ఆదియు అంతమైన దేవుడు, సమస్తము పైన అధికారము కలిగిన దేవుడు, జలములకు ఆజ్ఞ ఇవ్వగలిగిన దేవుడు. కిందన జలములను మాత్రమే తప్పించుకోగలమేమో గాని దేవుడు ఆకాశం నుండి జలములను పంపించినప్పుడు చూడండి 10వ వచనము, 7 దినములైన తరువాత ఆ ప్రవాహ జలములు భూమి మీదికి వచ్చిన ఆ ప్రవాహ జలములు, ఆకాశము తెరవబడి ఆ ప్రవాహ జలములతో నింపాడు. ప్రియులారా, వాడ తేలడం ప్రారంభించింది. మరి ఏమి జరిగింది? మనం జాగ్రత్తగా గమనిస్తే దేవుని యొక్క నామమును బట్టి జీవము కలిగిన వారు, దేవుని యొక్క జీవాత్మ కలిగిన వారు, నీతిమంతునిగా పిలువబడిన నోవహు తన కుటుంబము దేవుని సన్నిధిలో భయము కలిగిన వారు గనుక, దేవుని యొక్క ఆత్మ భయము కలిగిన వారు గనుక దేవుడు వారిని విడిపించెను. 7వ అధ్యాయాన్ని మనము చదువుతున్నాం ప్రియులారా. 40 దినములు 40 రాత్రులు బలమైన వర్షము వచ్చింది. నోవహు తన కుటుంబము ఓడలోనికి ప్రవేశించారు. దేవుని మాట ప్రకారముగా వారు ప్రవేశించారు. దేవుడు వారిని తప్పించాడు. దేవుడు వారిని ప్రొటెక్ట్ చేస్తున్నాడు. ప్రియులారా, 8 మంది మాత్రమే రక్షించబడ్డారు. భూమి మీద అనేక జనములు ఉన్నారు. వారికి ఇష్టమైనట్లుగా వారు తిరుగులాడుచున్నారు. వారికి ఇష్టమైన రీతిగా వారు జీవిస్తున్నారు. ఏ దేవుడు అందరినీ రక్షించవచ్చు కదా, రక్షించే దేవుడే కదా. నిజమే ప్రియులారా, రక్షించడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. ఆయన రక్షించడానికి సమర్థుడైన దేవుడు, రక్షించడానికి విడుదల ఇవ్వటానికి ఆయన సిద్ధముగా ఉన్న దేవుడు. కానీ మానవులముగా మనము దేవుని యొక్క సన్నిధిలో మనము నిలవలేకపోతున్నాము కదా. దేవుని యొక్క ప్రసన్నతను మనం అనుభవించలేకపోతున్నామే. దేవుని యొక్క ఆత్మను, దేవుని యొక్క అనుభవాలను మనము పరిపూర్ణముగా అనుభవించలేకపోతున్నాము. ఈ లోకములోనున్న శరీరాశ, నేత్రాశ, జీవపటమ్మతో మనము తిరుగులాడుతున్నాము. ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా అని మనం ప్రాకులాడుతున్నాము. అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు జీవించే ఈ యొక్క తాత్కాలికమైన జీవితానికి శరీర కోరికలతో మనం వెళ్తున్నామే. దేవుని యొక్క నీతిని మనం జరిగించగలుగుతున్నామా? ఏ రీతిగానైనా చావు రావచ్చు ప్రియులారా, కానీ నోవహు చావు మాత్రము దేవుని యొక్క ఆత్మ చేత, దేవుని యొక్క ప్రసన్నతతో నింపబడాలి. వాడ మునిగిపోతాదనే భయం లేదు. మునిగిపోయినా పర్వాలేదు కానీ దేవుని మాట ప్రకారముగా నోవహు వాడను తయారు చేస్తున్నాడు. ఈ దినము నీ కుటుంబాన్ని రక్షించుకోవడానికి నువ్వు ఏమి సిద్ధపరచుకుంటున్నావు? కోవిడ్-19 అనే పేరుతో ప్రపంచము మొత్తం ఇప్పుడు తల్లకిందులుగా మారిపోతున్నది. ఇప్పటికి ఇంకా మందు కనిపెట్టలేదు అని అంటున్నారు. మందులు ఉన్నాయి అని చెబుతున్నారు, మందులు ఇంకా కనిపెట్టలేదు అని అంటున్నారు. లిస్ట్ ఆఫ్ టాబ్లెట్స్ రాస్తున్నారు. సి విటమిన్ అంటున్నారు, పారాసిటమాల్ అని అన్నారు, సెట్రజిన్ అని అన్నారు, ఇంకో జిన్ అన్నారు. అన్ని జిన్లు వాడతామేంటి? కానీ మనం నిజమైన దేవుని దగ్గరికి వెళుతున్నామా? నీతిమంతులముగా మనము జీవించేయడానికి ఇష్టపడితే, నీతిమంతులుగా దేవుని దృష్టికి ఉండడానికి మనం ఇష్టపడితే, ఆయన మనలను తప్పించడానికి ఆయన ఇష్టపడతాడు. నీవు ఓడలోనికి ప్రవేశించడానికి ఇష్టపడితే దేవుడు నిన్ను విడుదల చేయడానికి ఆయన ఇష్టపడతాడు. నీవు ఓడ కట్టడానికి నీవు ప్రయత్నము చేస్తే దేవుడు నిన్ను కూడా తప్పిస్తాడు. నోవహు ఓడ కట్టేటప్పుడు చాలా మంది హెల్ప్ చేసి ఉంటుంటారు ప్రియులారా, కానీ హెల్ప్ చేసినంత మాత్రాన లోపల ప్రవేశించలేదు. ప్రచండ వర్షము వచ్చింది, జలప్రళయము. దేవుని మందిరాలు కట్టవచ్చు నీవు నీ చేతులతో, దేవుని మందిరానికి ఏదో వస్తువు ఇవ్వవచ్చు,
నీకు కలిగిన దానిలో నుంచి దేవుని యొక్క మందిరం కట్టడానికి ఎన్నో వస్తువులు ఇవ్వవచ్చు ప్రియులారా, అది నిన్ను రక్షించదు. నీవు లోపల ప్రవేశించవలసిన వ్యక్తివై ఉన్నావు. ఆకాశము తెరవబడేటప్పటికి నీవు లోపల ఉండవలసిన వ్యక్తివై ఉన్నావు. ఆకాశము తెరవబడి జలములను పంపించేటప్పటికి నీవు లోపల ప్రార్థించవలసిన వ్యక్తివై ఉన్నావు. మందిరము లోపల ఉండవలసిన వ్యక్తివై ఉన్నావు. దేవునితో సహవాసము కలిగి ఉండవలసిన వ్యక్తివై ఉన్నావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినం ఆకాశము తెరవబడి ప్రచండమైన వర్షము వచ్చినప్పుడు నోవహు తన కుటుంబాన్ని దేవుడు రక్షించడానికి ముందుగా నోవహుకు ఇచ్చిన హెచ్చరిక, నీ కొరకు ఒక ఓడను కట్టుకొను, నీ కొరకు ఓడను కట్టుకొను, అది నిన్ను రక్షిస్తుంది, నీ కుటుంబాన్ని రక్షించగలదు. నోవహు కలిగిన 3 కుమారులను 3 కోడండ్రను కూడా దేవుడు విడుదల చేశాడు. ఈ దినం మన జీవితాలలో కూడా ఓడను కడదాము. దేవుని చెప్పిన మాట ప్రకారంగా మనం కట్టుకుందాం. 2వ మాటను మనము చదువుకుంటున్నాం ప్రియులారా. హెవెన్స్ ఓపెన్ టు బ్రింగ్ డెలివరెన్స్. ప్రొటెక్షన్ అని మనం మొదటిది చదువుకుంటే, 2వది విడుదల. విడుదల. యెహెజ్కేలు గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనాన్ని మనము చదువుకుందాం. 30వ సంవత్సరము 40వ నెల 5వ దినమున నేను కేబారు నది ప్రదేశమున చెరలోని వారి మధ్య కాపురము. చెరలోని వారి మధ్యన నేను కాపురమున్నాను. చూడండి, చెర. ఈరోజు మనందరికీ కూడా ఏదో ఒక రకమైన చెర మనకు ఉన్నది ప్రియులారా. ఏదో ఒక రకమైన బలహీనత మనలను వెంటాడుతూనే ఉన్నది. ఏదో ఒక రకమైన చెరలోనే మనం ఉంటున్నాం. కొంతమంది బానిసలోనే ఉంటున్నారు ప్రియులారా. విడుదల పొందలేని పరిస్థితుల్లో ఉంటున్నారు. కానీ విడుదల పొందలేకుండా ఉండిన మనము దేవుని సన్నిధిలో మనం ప్రార్థించినప్పుడు దేవుడు తన ఆకాశమును తెరచి ఈ దినమున దేవుని దర్శనము ద్వారా మనలను మార్చగలిగే దేవుడు ప్రియులారా, మనలను విడిపించగలిగే దేవుడు. ఒక గొప్ప అద్భుతమైన అనుభవాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. 30వ సంవత్సరము 4వ నెల 5వ దినమున నేను కేబారు నదీ ప్రదేశమున చెరలోని వారి మధ్య కాపురం ఉంటిని. నోవహు దినాలు మనం చూస్తూ ఉన్నప్పుడు వారికి ఇష్టమైన దినాలలో వారు జీవించారు. అలాంటి దినాలలో ఆకాశము తెరవబడి పెద్ద జల ప్రళయాన్ని రప్పించారు. ఇప్పుడు ఆ కాలమున ఆకాశము తెరవబడగా దేవుని గూర్చిన దర్శనములు నాకు కలిగెను. దేవుని గూర్చిన దర్శనములు నాకు కలిగెను. ఈ దినము దేవుని ప్రజలముగా దైవ దర్శనములను మనము కలిగి ఉండవలసిన వారమై ఉన్నాం. దేవుని దర్శనములు మనకు అవసరమై ఉన్నది ప్రియులారా. నీవు ఏ చెరలో ఉన్నప్పటికీ కూడా దేవుని యొక్క దర్శనము ద్వారా ఆయన నిన్ను నన్ను బాగు చేయగలడు. దేవుని దర్శనము మనకు వస్తూ ఉన్నప్పుడు దైవికమైన ఆశ మనలోనికి పుట్టడం ప్రారంభిస్తారు. దేవుని దర్శనమును మనము చూస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క రాజ్యములోనికి ఎప్పుడు వెళ్ళాలా అని అనిపిస్తుంది ప్రియులారా. ఊటీ అనే ప్రాంతానికి మేము వెళ్ళినప్పుడు ప్రతిసారి ఊటీ వెళ్ళాలని అనిపిస్తారు. ఎందుకంటే అక్కడ చల్లగా ఉంటారు, హాయిగా ఉంటారు. డబ్బులు ఖర్చు అయినా పర్వాలేదు, ఊటీలోని చాలా అందంగా కనబడతారు. ఒక పక్కనే డబ్బులు ఖర్చు అవుతూ ఉంటాయి. ఉండడానికి ఖర్చు, తినడానికి ఖర్చు, ప్రయాణానికి ఖర్చు, అన్నీ ఖర్చులే. కానీ ఖర్చు పెడుతున్న దానికి అక్కడ మనకి సంతోషము దొరుకుతున్నది. వెళుతూ ఉన్నప్పుడు ఎంతో సంతోషంగా ఉంటారు. వస్తూ ఉన్నప్పుడు కూడా డబ్బులు అయిపోయాయని బాధపడము. అక్కడ ఉన్న అనుభవాలన్నీ కూడా మనము చెప్పుకునే ప్రయత్నం చేస్తాం. ఒక సాధారణమైన ఊటీ గురించి ఇంత మాట్లాడుకుంటా ఉంటే, పరలోకపు దర్శనాన్ని చూడవలసిన దేవుని ప్రజలమైన మనము, నిజ దేవుని యొక్క దర్శనాన్ని చూడవలసిన నేత్రములు కలిగిన మనము ఈరోజు నిజమైన దేవుని దర్శనాన్ని కలిగి ఉంటున్నామా? చెరలోనున్న మనము దేవుని దర్శనాలు చూడలేని బలహీనమైన స్థితిలోని మనం ఉంటున్నాం ప్రియులారా. చెరలోని ఉన్న మనము ఏదో ఒక చెర. దేని కొరకు బ్రతుకుతున్నారు అని అంటే ఏముందండి చెప్పండి? పిల్లల కొరకే. పిల్లలు ఫీజులు కట్టడానికే లైఫ్ అయిపోతుంది అండి. అద్దెలు కట్టడానికే జీతం సరిపోతున్నది అండి.
తిందామని అంటే మొత్తం అన్ని డబ్బులు తినడానికి అయిపోతున్నాయండి. అన్నీ అయిపోతున్నాయి. ఏమి మిగిలింది? ఏమీ మిగలలేదు. మా చిన్నప్పుడు సైకిల్ మీద రామటాకీస్ అనే ప్రాంతం నుండి మద్దిలపాలెం వరకు కూడా 100 కేజీలు బస్తా మా నాన్నగారు తెచ్చేవారు. సైకిల్ కిడ్డియా డక్కియా అంటారు, అందులో వేసుకుని అక్కడి నుంచి నడిపించుకుంటూ వచ్చేవాళ్ళు. 100 కేజీలు బస్తా. దానిని కిందకి దిగిన తర్వాత దింపి మా ఇంట్లో 5గురు కూడా దాన్ని ఈడ్చుకుని లోపలికి వెళ్ళాలి. అందరం వెళ్ళిన తర్వాత ఆ గోనెలోనున్న 100 కేజీల బియ్యం బస్తాని ఓపెన్ చేసి ప్రార్థన చేసి సిలువు గుర్తు వేసి అప్పుడు బియ్యం డబ్బాలో వేసేవారు. సంతోషం. ఇప్పుడు అంతకంటే 10 రెట్లు డబ్బులు ఇచ్చిన 25 కేజీల బియ్యం బస్తా వస్తుంది. ఆ 25 కేజీల బియ్యం బస్తా ఇలా తీసుకొచ్చి భుజాన్న ఇసిరేస్తున్నాం. అయిపోయిందండి. మన ఖర్చులన్నీ మారిపోయే, పరిస్థితులు మారిపోయే. చెరలోనున్నాము, మనము ఖర్చు అయిపోతున్నది అనే చెరలోనున్నాము. 4 రూపాయలు మిగిల్చుకుందామని అనుకుంటే ఫీజుల రూపంలోనో అద్దెల రూపంలోనో ఖర్చు అయిపోతున్నది. అన్నీ ఖర్చులేనండి. ఎటు చూసినా ఖర్చులే కనబడుతున్నాయి. విడుదల ఎప్పుడు వస్తుంది? వచ్చే దినము ఉన్నది ప్రియులారా. దాని పేరే పరలోకం చూచే దినము. నీ పరలోకపు దర్శనాన్ని చూడాలని అనుకుంటే నీ ఆకలి మారతాది, నీ వస్త్రధారణ మారతాది, నీ ఉద్దేశములు మారతాయి, నీ తిరుగుడు మారతాది, నీ తిప్పలు మారతాయి. చదువుతున్నాము. 26వ వచనానికి వచ్చి చదివేద్దాము ప్రియులారా. మీరు మొత్తం అధ్యాయం అంతా చదవండి. 26వ అధ్యాయాన్ని చదువుదాము. వాటి తలలపైనున్న ఆ మండలము పైన నీలకాంతమైన సింహాసనము వంటిది ఒకటి నాకు కనబడెను. మరియు ఆ సింహాసనము వంటి దాని మీద నరస్వరూపి ఒకడు ఆసీనుడై ఉండెను. నరస్వరూపుడైన ఒకడు దేవుని యొక్క స్వరూప్యమును చూస్తున్నాడు ప్రియులారా. నరుడిగా ఈయన ఉన్నాడు కాబట్టి నరస్వరూపం అని అనుకుంటున్నాడు. స్వరూపము నాకు కనబడెను, ఆసీనుడై ఉండెను. చుట్టూ దాని లోపట కరుగుచున్న ఇత్తడియు అగ్నియు నున్నట్లు నాకు కనబడెను. నడుము మొదలుకొని మీదికి నడుము మొదలుకొని దిగువకును ఆయన అగ్ని స్వరూపముగా నాకు కనబడెను. చుట్టూను తేజోమయముగా కనబడెను. చూడండి, దేవుని యొక్క దర్శనము ఎలాగున్నదో, దేవుని యొక్క దైవ దర్శనము ఎలాగున్నదో. తేజస్సుతో కూడిన దైవ దర్శనమును కలిగి ఉన్నాడు. తన నేత్రములను దైవ దర్శనములోనికి తీసుకుని వెళుతున్నాడు. తను చాలా ఇరుకులోనున్నాడు, ఇబ్బందుల్లోనున్నాడు, చెరలోను ఉన్నాడు. కానీ దేవుని దర్శనాన్ని చూడాలనే ఆశ. ఈరోజు మనము దేవుని దర్శనాలు చూడగలుగుతున్నామా? ఆకాశము తెరవబడుట మనము చూడాలి ప్రియులారా. నీవు ఆకాశము తెరవబడి ఉన్నప్పుడు 28వ వచనాన్ని కూడా మనం చదువుతాం. వర్షాకాలమున కనబడు ఇంద్రధనస్సు యొక్క తేజస్సు వలె దాని చుట్టూనున్న తేజస్సు కనబడెను. మీరు చదువుతున్న ఈ యొక్క అధ్యాయం అంతా కూడా గమనిస్తే ఆకాశము తెరవబడెను, కనబడెను. ఈరోజు నీకు కనబడుతుందా? రాత్రులు పడుకుంటే దెయ్యాలు కనబడుతుంది, రాత్రులు పడుకుంటే చీకటి కనబడుతుంది, రాత్రులు పడుకుంటే అప్పులు కనబడుతున్నాయి, రాత్రులు పడుకుంటే పిల్లలకు ఫీజు ఎలా కట్టాలా, ఇవే కనబడుతున్నాయి నీకు. కానీ దేవుని దర్శనం కలిగిన నీవైతే దేవునిలో ఆనందించడం ప్రారంభిస్తావు. నీ కను దృష్టిని ఆయన మారుస్తాడు. నీకు మేలు చేయడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. తేజస్సు కనబడెను. ఇది యెహోవా ప్రభావ స్వరూప దర్శనము. మీ నోటితో మీరు చెప్పండి, యెహోవా ప్రభావ దర్శనము. ప్రభావితమైన దర్శనం అది. ఒక జీవితాన్ని మార్చే దర్శనం అది. చెరలో ఉన్న వారిని విడుదల చేసే దర్శనం అది. ఈ దినమున ఆ దర్శనములో మనము ఉండాలి ప్రియులారా. దైవ దర్శనము నీకు లేకపోతే నీవు నశించిపోతావో జాగ్రత్త. మీ బిడ్డలు ఏమవ్వాలి అని అడిగితే తల్లిదండ్రులు అందరూ చెప్పిన మాట, ఇంజనీరు,
చెప్పండి అమ్మా. డాక్టర్ 2 ఉద్యోగాలు తప్ప ఇంకా ప్రపంచం మీద ఏదీ లేదు. ఆ దుబాయ్ వాళ్ళు ఇంకా కట్టడాలు మానేశారట తెలుసా? మిమ్మల్ని తీసుకెళ్ళరు. అమెరికా వాళ్ళు కూడా కట్టడాలు మానేశారట. ఉన్న కట్టడాలనే కట్టుకుంటున్నారు వాళ్ళు. కానీ మన తెలంగాణ, ఆంధ్ర మాత్రము ఉన్నాయి పడగొట్టి కొత్త కట్టాలని అనుకుంటున్నారు. అంటే ఉద్యోగాలు మన దగ్గరే ఉంటాయి. మీరు అమెరికా వెళ్ళిపోతానని అనుకుంటున్నారేమో. ఒకప్పుడు అమెరికా సంబంధము ఏమండి, అమెరికా సంబంధం కావాలి అనేవారు. ఈ మధ్యకాలంలో వద్దు అంటున్నారు, దాన్ని పెడుతున్నారు. ఏమని అంటే ట్రంప్ పంపించేసాడట అందరినీ. అమెరికా చదువులు గొప్ప చదువులు. ఏమండి, అమెరికాలో డాక్టర్ ఇన్ లండన్. ఇప్పుడు డాక్టర్ ఇన్ లండన్ దగ్గరికి ఎవడు వెళ్తాం? ఓన్లీ అల్లం దగ్గరికి వెళ్తున్నాడు. ఏమండి, మన చదువులు ఉన్నతమైన, మన దర్శనాలు ఉన్నతమైన, అది ఏదో ఒక రోజు నాశనం అయిపోతా. ఇది ప్రజల దర్శనం ఏంటి? ప్రజల దర్శనం, దైవ దర్శనం ఉన్నప్పుడు అక్కడ చదువుతున్నాము. ఇది యెహోవా ప్రభావ స్వరూప దర్శనము. మొదటి వచనాన్ని కంపేర్ చేస్తే ఆకాశము తెరవబడెను, యెహోవా ప్రభావ దర్శనము నాకు కనబడెను. ఎంత బాగుంది చూడండి. యెహోవా ప్రభావ దర్శనములు మనం చూడాలి. అప్పుడు అంటున్నాడు, నేను చూచి సాగిలపడి నాతో మాట్లాడు ఒకరి స్వరము నాకు వినబడెను. దర్శనము మాత్రమే కాదు ప్రియులారా, యెహోవా స్వరము వినబడుచున్నది. ఆకాశము తెరవబడుటయు ఆయన స్వరము వినుటయు మనము చూడగలగాలి. ఈ దినము దేవుని దర్శనాన్ని మనం చూడగలుగుతున్నాము. దేవుని దర్శనములో నుంచి, ఆ యొక్క బానిస బ్రతుకులో నుంచి, ఆ చెరలో నుంచి దేవుడు మనకు విడుదల 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 దేవుడు ఇవ్వాలి ప్రియులారా. ఈ దినము గొప్ప దేవుడు మనకు విడుదల ఇవ్వటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. సర్వశక్తిమంతుడైన దేవుడు మనకు విడుదల ఇవ్వాలని ఆయన ఇష్టపడుతున్నాడు. అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయము 26వ వచనాన్ని మనము చదువుకుందాం. అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయము 56వ వచనము. ఆకాశము తెరవబడటయు, ఆకాశము తెరవబడటయు. హల్లెలూయా. ఆకాశము తెరవబడతాది ప్రియులారా. నీ కొరకు, నా కొరకు ఆకాశము తెరవబడతాది. నీతిమంతుల కొరకు తెరవబడుతున్నది. దేవుని ప్రజలైన వారి కొరకు దేవుని యొక్క ఆకాశము తెరవబడుతున్నది. ఆకాశము తెరవబడుటయు మనుష్య కుమారుడు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండుటయు నిలిచి ఉండుటయు చూచుచున్నానని చెప్పాను. దేవుని కుడి పార్శ్వమున ఉన్న యేసు ప్రభుని చూడగలుగుతున్నామా? దేవుని ప్రజలు ప్రియులారా, దైవ దర్శనం అంటే ఎక్కడికో వెళ్ళి దర్శించుకునేది దైవ దర్శనం కాదండి. అది భూదర్శనం. మీరు ఏమన్నా అనుకోనండి, అది భూదర్శనం. భూమి మీద ఉన్న వాటిని చూడటము భూదర్శనము. కానీ ఆకాశ సింహాసనాసీనుడైన దేవుణ్ణి చూడటము దైవ దర్శనం. అది ఈ దినము దైవ దర్శనం కొరకు మనం ఆశపడుతున్నామా? దేవుని యొక్క దర్శనము మన జీవితంలో ఉండాలని మనం ఆశపడుతున్నామా? నీవు ఎటువంటి బానిసత్వంలో ఉన్నప్పటికీ, ఎటువంటి బానిస బ్రతుకులో ఉన్నప్పటికీ దేవుని యొక్క దర్శనమును మనము చూడాలి. దేవా, నీ నేత్రాలు నాకు దయచేయనాయన, నీ నేత్రాలతో నన్ను దీవించు నాయన. ఆకాశము తెరవబడుటయు, దేవుని కుడి పార్శ్వమున కుమారుడు నిలిచి ఉండటయు మనము చూడగలుగుతున్నాం ప్రియులారా. ఏ కుమారుడైనా? యేసుక్రీస్తు వారు మన కొరకు సిలువలో రక్తము కార్చి, మన కొరకు విడుదల అనుగ్రహించి, మనకు పాప క్షమాపణ ఇచ్చిన గొప్ప దేవుడు. యేసే రక్షకుడని నీవు చెప్పగలిగితే ఆయన విడుదల ఇవ్వగలడు. నీ నోటితో నీవు ఒప్పుకోవడానికి ఇష్టపడవే? నీ నోటితో నీవు ఒప్పుకొని యేసు ప్రభు అని చెప్పడానికి నీకు ఇష్టము ఉండదు. కానీ ఇదే యేసు ప్రభు మీద తిరగబడి ఏదేదో చెప్పాలని నీవు అనుకుంటున్నావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు అని నీవు ఒప్పుకోగలిగితే ఆకాశము తెరవబడటం నీవు చూడగలవు. చూపించండి దేవుడు, చూపించండి. చూపించడానికి మా దగ్గర ఏముంది? మా దగ్గర ఏముంటుంది? ఆయన తన్ను తాను బయలుపరచుకునే దేవుడు. తన్ను తాను మహిమలోని మనకు తన ప్రత్యక్షతను మనకు ఇచ్చే దేవుడు ప్రియులారా. నీవు ఆయన అడుగు. మేము ఆయన్ని తెలుసుకున్నప్పుడు ఆయన మాకు దర్శనం ఇచ్చాడు. ఆ దర్శనం నీకు నమ్మడం ఇష్టం లేకపోతే నువ్వు ఆయన్ని అడుగు. ఆయన్ని అడగండి, ఆయన దర్శనం ఇస్తాడు.
కంపెనీ ఫ్యాన్ పాడైపోతే షాప్ దగ్గరికి తీసుకెళ్తే షాప్ కూడా ఏమంటాడో తెలుసా? అక్కడ వారంటీలో రాసి ఉంటుంది, ఈ యొక్క వస్తువు పాడైపోతే మాదేం బాధ్యత కాదు, మేము కంపెనీకి చెబుతామని అంటాడు. షాప్ వాడు మధ్యవర్తి మాత్రమే. అమ్మేటప్పుడు షాప్ వాడు సంతకం ఉండొచ్చు, షాప్ వాడు ముద్ర ఉండొచ్చు, కానీ నీ ఫ్యాన్ రిపేర్ వచ్చిందో, ఏసీ రిపేర్ వచ్చిందో, సెల్ రిపేర్ వచ్చిందో అని అంటే వాడేం చేస్తాడో తెలుసా? కంపెనీకి పంపిస్తాడు. కంపెనీకి పంపించి ఏమంటాడో తెలుసా? వాళ్ళు ఎప్పుడు ఇస్తే అప్పుడు మీరు తీసుకోవాలండి అని అంటాడు. ఎప్పుడు ఇస్తే అప్పుడు తీసుకోవాలి అని అంటే మనం ఏం చేయాలి చెప్పండి? వెయిట్ చేయవలసిందే. మధ్యవర్తిగా సేవకుడు ఉన్నాడు, మధ్యవర్తులుగా విశ్వాసులు ఉన్నారు. వారి బ్రతుకును చూచి నేర్చుకో, వారి దీనత్వాన్ని చూచి నేర్చుకో. వారి జీవితంలో యేసు ప్రభుని తెలుసుకున్న తర్వాత వారిలోని కలిగిన మార్పు చూచి తెలుసుకో. యేసే ప్రభు అని వారు చెప్పగలుగుతున్నారు అని అంటే, ఒకప్పుడు త్రాగుబోతుగా ఉన్న నేను ఈరోజు ప్రభుని తెలుసుకున్న తర్వాత నా జీవితం మారిపోయింది అని చెప్పగలుగుతున్నాడు అని అంటే, వాడి జీవితం మార్చింది సేవకులు కాదే, సంఘము కాదే. 7వ అధ్యాయం 56వ వచనము, 7వ అధ్యాయం 56వ వచనము మళ్ళా చదువుతున్నాము చూడండి. ఆకాశము తెరవబడుటయు, మనుష్య కుమారుడు దేవుని కుడి పార్శ్వమందు నిలిచి ఉండుటయు చూచుచున్నాను. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఓల్డ్ టెస్టమెంట్ పీరియడ్, ఇట్ ఈస్ ఆల్సో ఏ న్యూ టెస్టమెంట్ పీరియడ్. నూతన నిబంధన కాలము కూడా, ఇప్పటి కాలంలో కూడా ఆయనను చూడగలిగే నేత్రాలు నీకు ఉండాలి. మెడికల్ మందుల పైన కొన్ని అక్షరాలు ఉంటాయి. మెడికల్ షాప్ వాడికి కనబడుతుంది అది, కానీ మనకి కనబడదు. మెడికల్ షాప్ వాడు అదే పని మీద ఉంటాడు. చిన్న అక్షరాలు అయినా ఆడికి చదవడం వస్తుంది. అది మనకి భూతార్థాలు అర్థాలు ఎట్టుకున్నా మనకి అది కనబడదు. ఏమంటే నాకు కనబడలేదు కాబట్టి నాకు మాత్రలు వద్దంటే నువ్వు చచ్చిపోతావు. ట్యాబ్లెట్ వేసుకోకపోతే నువ్వు చచ్చిపోతావు. ట్యాబ్లెట్ మీద ఉన్న అక్షరాలు కనబడ్డాయి లేదు నీకు అనవసరం. ఇప్పుడు నీకు ట్యాబ్లెట్ అవసరం. దేవుని రాజ్యము తెరవబడాలని నీకు ఆశ ఉన్నదా? పరలోకము ఆకాశము తెరవబడాలని నీకు ఆశ ఉంటే ఈరోజు ప్రార్థన చేయి. దేవా, ఆకాశము తెరువు నాయన, నా కొరకు తెరువు నాయన, నా కొరకు తెరువు నాయన. దేవుడు నిన్ను విడుదల చేస్తాడు. నిన్ను విడుదల చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఆకాశము తెరవబడును గాక. ప్రార్థన చెయ్యండి, ఆకాశము తెరవబడును గాక. యెహెజ్కేలు గ్రంథము 1వ అధ్యాయము ఆ చివరి 26 నుంచి 28 వచనాలు చదవండి. ఆకాశము తెరవబడును గాక. మొదటిది జలములు కనిపించాయి. 2వ భాగంలో మనం చదువుతున్నాము, యేసు ప్రభు కనబడుతున్నాడు, నీతిమంతుడుగా కనబడుతున్నాడు. నోవహు నీతిమంతుడుగా కనబడ్డాడు. 3వ భాగానికి వచ్చి మనము చదువుతున్నాం, హెవెన్స్ ఓపెన్ టు బ్రింగ్ రైచియస్నెస్. నీతిని యావత్తు ఇవ్వటానికి ఆయన ఆకాశమును తెరుస్తున్నాడు. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుతాము. విశ్వాసులారా బైబిల్ తిరగేయండి. మీరు ఏదో వింటున్నట్టు కనబడి మీరు దయతో వినకండి. బైబిల్ ఉన్న వారందరూ బైబిల్ తెరవండి. ప్రతి మాట మీరు అండర్లైన్ చేసుకుని దేవుని సన్నిధిలో ప్రార్థించండి. మళ్ళా ఇలాంటి ప్రసంగం నేను చెప్పలేకపోవచ్చు, ఇలాంటి అవకాశము మరలా రాకపోవచ్చు. ఆకాశము తెరవబడే ప్రార్థన మరలా నీవు చేసే పరిస్థితి నీకు రాకపోవచ్చు. 19వ అధ్యాయము 11వ వచనము మనము చదువుతున్నాము. మరియు పరలోకము తెరవబడి ఉండట చూచితిని. ఏమి తెరవబడెను? హెవెన్స్ ఓపెన్. పరలోకము తెరవబడుచున్నది. ఏదో 2వ రాకడలో పరలోకము తెరవబడటము ఒకటే కార్యము కాదు. ప్రతి నిత్యము దేవుడు పరలోకాన్ని ఆకాశాన్ని తెరుస్తున్నాడు. 7వ అధ్యాయంలో ఆది కాండములో చదివాం, యెహెజ్కేలు గ్రంథములో మనం చదివాం, అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయంలో మనము చదివాం. ఇప్పుడు మరలా 19వ అధ్యాయాన్ని మనము చదువుతున్నాం. ఆకాశము పరలోకము తెరవబడ్డారు. పరలోకం తెరవబడ్డం చూడాలి ప్రియులారా. పరలోకం తెరవబడ్డం అందరం చూడాలి. ప్రతి విశ్వాసి చూడాలి. ప్రతి విశ్వాసి పరలోకం తెరవబడే అనుభవాలు మనము చూడటానికి ఇష్టపడాలి. దేవా, నీ పరలోకపు దర్శనం నాకు దయచేయనైనా. యోహాను భక్తుడు శ్రమలోనే ఉన్నాడు. ఆయన కూడా పద్మాసు దీపంలోనూ ఉన్నాడు, మరణ భయంలోనూ ఉన్నాడు, వేదంలోనూ ఉన్నాడు.
సువార్త ప్రకటనను ఆటంకపరచుచున్నారు. కానీ దేవుని కృప ఆయనను విడవలేదు. చదువుతున్నాం చూడండి. పరలోకము తెరవబడి ఉండుట చూచి తిని. ఎంత గొప్ప మాట! చూచి తిని. చూడాలి, దేవుని దర్శనము చూడాలి, దేవుని యొక్క ఆత్మను చూడాలి. చూచి తిని అప్పుడు అదిగో తెల్లని గుర్రం ఒకటి కనబడెను. ఏం కనిపించింది? తెల్లని గుర్రం కనబడ్డది. మనం కొన్ని ప్రాంతాలు వెళ్తా ఉన్నప్పుడు అదిగో 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 అని అంటారు. మనం ఏమంటాము? అంటాం. ఎందుకు? కనబడక. కనిపిస్తే ఆనందిస్తావు, కనిపించకపోతే ఆనందించలేవే. నీ కళ్ళు ప్రాబ్లం. అక్కడ వస్తువు ఉంది, బాగానే ఉంది, వస్తువు ఉంది. నిన్న రాత్రి ఒక బ్రదర్ నాతో చెప్తూ అన్నారు, పాస్టర్ గారు చింతపల్లిలో కూడా ఒక లైట్ హౌస్ ఉందట. నేను నిన్నే కొత్తగా వెళ్తున్నాను. విశాఖపట్నంలో పుట్టి 43 సంవత్సరాలు అయ్యింది, కానీ ఆ చింతపల్లిలోని ఒక లైట్ హౌస్ ఉందట. ఇక్కడున్న లైట్ హౌస్కి అక్కడున్న లైట్ హౌస్ కూడా సిగ్నల్స్ ఇస్తారట. చింతపల్లి ఎక్కడ ఉందండి? సుమారుగా 250 కిలోమీటర్ల దూరంలో ఉందండి ఇక్కడున్న లైట్ హౌస్కి. కానీ అక్కడ నుండి సముద్రము ఒక లైటింగ్ చేయిస్తారట. ఇప్పటికీ పని చేస్తుందట. రేపు ఆ బ్రదర్ అక్కడికి వెళ్ళి పని చేస్తారని చెప్తే నేను అనుకున్నాను, ఆయన వెనకతలు వెళ్ళిపోతే బాగుండు. ఏం చూడడానికి? లైట్ హౌస్ చూడడానికి. నువ్వు లైట్ హౌస్ చూడాలని ఇంత ఆశ కలిగి ఉంటే, ఏమంటే విశాఖపట్నంలో ఉన్న లైట్ హౌస్ అనే చూడలేకపోయాను. దూరం నుంచి కనబడుతుంది అండి అందరికీ. దగ్గరికి వెళ్ళామా? దగ్గరికి వెళ్ళి చూడగలుగుతున్నామా? కానీ అవి కనబడని వేపురిలా దూరంగా ఉంటాం. సముద్రం అడ్డు ఉన్నది, కొండెక్కాలి. ఇప్పుడంటే రూట్లన్నీ ఫామ్ అయ్యాయి. మా చిన్నప్పుడు రూట్లు ఏముండేవి కాదు. లైట్ హౌస్ చూడాలంటే దూరం నుంచి చూడాలి. ఓడా పార్క్లో ఉన్న ఒక లైట్ హౌస్ ఉండేది, చిన్నది. అక్కడికి వెళ్ళి దాని చుట్టూ నిలబడేవాళ్ళు. ఏమండి ఇప్పుడు అది తీసేస్తారు. చింతపల్లిలో ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళ కాలం నుంచి ఉన్నదట. ఎంత గొప్ప భాగ్యం అంటారు విశాఖపట్నానికి. వీటిని చూడడానికే మనం ఇంత సంబరపడిపోతా ఉంటుంటే, ఆకాశము తెరబడుతున్నదట. అక్కడ సింహాసనాసీనుడైన దేవుడు కనబడుతున్నాడట. అంటూ అంటున్నాడు, తెల్లని గుర్రం ఒకటి కనబడెను, దాని మీద కూర్చుంటున్నవాడు నమ్మకమైన వాడును సత్యవంతుడును అను నామము గలవాడు. ఆయన నీతిని బట్టి, చూడండి 3వది కూడా మనం చదువుతున్నాము, ఆయన నీతిని బట్టి విమర్శ చేయుచు యుద్ధము జరిగించుచున్నాడు. నీతిమంతుడు. దేవుడు నీతిమంతుడు కనుక ఆయన విమర్శ చేయగలడు. ప్రియులారా, ఆయన గద్దించగలడు, హెచ్చరించగలడు. తీతుకు గ్రంథము 3వ అధ్యాయము 3వ వచనాన్ని మనము చదువుకుందాం. తీతుకు గ్రంథము 3వ అధ్యాయము 3వ వచనము చదువుదాం. ఎందుకనగా మనము కూడా మునుపు అవివేకులము. ఎంత బాగుందో చూడండి. అవివేకులమేంటి? ఎప్పుడు అవివేకులముగానే మాట్లాడుతాం. మనకు అన్ని ఉన్న ఏదో ఒక రకమైన అవివేకం అన్నది మనలో పనిచేస్తూనే ఉంటుంది. మునుపు మనం అవివేకులము, అవిధేయులము, మోసపోయిన వారము. అపవాది మోసము చేస్తాడు. వీటన్నిటినీ కలిగి ఉన్న వారము. తీతుకు గ్రంథము 3వ అధ్యాయము 3వ వచనం. ప్రియులారా, అవివేకులము, మోసపోయిన వారము. ఈరోజు ఎవరో ఒకరు మోసం చేస్తున్నారు, ఎవరో ఒకరు నిన్ను చీట్ చేస్తున్నారు. నోవహు దినాలలో మగవాడు ఇష్టమైన పెళ్లిళ్ళు చేసుకున్నారట. యెహెజ్కేలు దినాలలో మనం గమనిస్తున్నాము, వారు బానిస బ్రతుకులు బ్రతికారు. ఇప్పుడు అవివేకులైన బ్రతుకులు. ప్రియులారా, చీటీ కట్టామేండి? చెప్పమ్మా, చీటీ కట్టావు, ఏమైంది? కట్నోడు వెళ్ళిపోయాడండి. ఎక్కడికి వెళ్ళిపోయాడమ్మా? మొత్తం పట్టుకెళ్ళిపోయాడట. ఏమండి ఏం చేశాడట? మొత్తం పట్టుకొని వెళ్ళిపోయాడు. మరి పట్టుకెళ్ళిపోడా? నువ్వు చీటీ కట్టితే మనిషిని, నేను భార్యాభర్తలు ఇద్దరు నెల్లూరు ప్రాంతంలోని చీటీ కట్టారట. చాలా నమ్మకంగా కొన్ని లక్షల రూపాయలు పట్టుకుని వెళ్ళిపోయారటండి. లక్షలు. నువ్వు కష్టార్జితం అంతా కూడా దేవునికి ఇవ్వమని అంటే ముఖం మరి ఏదోలా పెడతావు. చిన్నబుచ్చుకునే ముఖాలని. చీటీ పాటలు పాడే వాళ్ళందరికీ చెప్తున్నాను, జాగ్రత్త. ఈ వచనం చదివి అప్పుడు జాగ్రత్త పడండి. ఏమంటున్నాడమ్మా? అవివేకులము, అవిధేయులము, మోసపోయిన వారము, నానా విధములైన దురాశలకును భోగములకును దాసులమైన ఉండి
దుష్టత్వమునందును అసూయయందును కాలము గడుపుచు అసహ్యులమై ఒకరినొకడు ద్వేషించుచు ఉంటిమి. ద్వేషించుకునే వారం అయిపోయామండి. ఒకరిని ఒకరు ద్వేషించుకుంటున్నాం. నువ్వేమి పట్టికి రాలేదు అని భర్త భార్య అని అంటాడు, నువ్వేం పెట్టావని భార్య అంటాది. ద్వేషించుకోవడానికైనా మనం బ్రతుకుతున్నాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీలో ద్వేషము రావడానికి గల కారణము నీవు దేవుని దర్శనముగా నీవు చూడటం లేదు. దేవుని దర్శనాలు నీకు కనబడటం లేదు కనుక నీవు ద్వేషిస్తున్నావు. ఇంకా చదువుతున్నా, మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుల ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు, దైవ ప్రత్యక్షత మనకు అవుతుంది. ప్రకటన గ్రంథంలో మనం చదివామే దేవుని ప్రత్యక్షత. 4వ పాయింట్కి వచ్చేస్తున్నాను. యెషయా గ్రంథం చదువుదామా? యెషయా గ్రంథం 45వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుదాం. చాలా మంచి వచనాలు. మొదటి 5 వచనాలు కూడా చాలా శ్రేష్టమైన వచనాలు ఉన్నాయి ప్రియులారా. 45వ వచనము 45వ అధ్యాయము 8వ వచనాన్ని మనము చదువుకుంటున్నాం. ఆకాశ మండలము నీతిని కురిపించున్నట్లు ఆకాశ మండలములో నుండి నీతి కురుచునుగాక. మొదటి దాంట్లో నోవహు నీతి చూస్తాము, రెండవ దాంట్లో నీతి మంతుడైన దేవుణ్ణి మనము చూస్తున్నాం. ఇప్పుడు నీతి కురుస్తున్నది ప్రియులారా. ఎవరి మీద? దుష్టుల మీద, మోసపోతున్న వారి పైన కూడా. చీకటి అని అనిపిస్తుందా నీకు? దేవుని నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు. దేవా, నీ నీతి వర్షాన్ని నా పైన కుమ్మరించిన ఆయన. ఆకాశము తెరవబడుటయు ఆకాశ మండలము నీతిని కురిపించున్నట్లు అంతరిక్షమా మహావర్షము వర్షించుము. భూమి నెరలు విడిచి రక్షణ ఫలించున్నట్లు భూమి నీతిని మొలిపించునుగాక. నీతి 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 నీతిమంతులముగా జీవించే ప్రయత్నం మనం చేస్తున్నామా? నీతి కొరకు ఆకలి దప్పులు మనకున్నాయంటారా? నీకు ఆకాశము తెరవబడతా, నీతిమంతులుగా ఆయన చేయగలడు. నీకున్న దుష్టత్వము, నీకున్న దురాత్మ శక్తుల నుండి విడుదల పొందాలని నీకు ఆశ ఉంటే మోసపోతున్నావా? దేవుని నీతిని విడిచావు కాబట్టి నీవు మోసపోతున్నావు. దేవుని నీతిని కలిగే వారు మోసపోలేరండి. ఎందుకంటే దేవుని నీతి వారిని బోధిస్తారు. వారిని బోధించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. చూడండి, 3వ వచనం చదువుతున్నాను. 45వ అధ్యాయము 3వ వచనం. పేరు పెట్టు నేను పిలిచిన ఇశ్రాయేలు దేవుడనైన యెహోవా నేనే అని నీవు తెలుసుకున్నట్లు అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను, రహస్య స్థలములలో మరుగైన ధనమును నీకు ఇచ్చేదను. దీనికి ఆశపడటం మానేసాం. వడ్డీ ద్వారా డబ్బులు మనకు వచ్చేయ. ఏమండి, లాస్కి కూడా అమ్మేసుకుంటారట వడ్డీ. నాకు ఎందుకు దానిపైన అంత ఇంట్రెస్ట్ ఉండదు. ఏమండి, బ్యాంకులో వేసుకుంటే వస్తుంది కదా, 8 సంవత్సరాలు అయితే డబల్ అవుతుంది అని పోస్ట్ ఆఫీసులోని చెప్పారు. ఇప్పుడు దాన్ని 9.5 సంవత్సరాలు చేసేసారు. బ్యాంకుల్లో కూడా ఇస్తారు కదా. మనం డబ్బులు వేసేసి అలా మర్చిపోతే అవి అలాగే ఉంటాయండి. మనం ఎప్పుడో కట్టామని అనుకుంటాం. 8/8/2008 నేను 10,000 వేసాను ఒకసారి, మర్చిపోయాను. 9/9/2009 కూడా వేయాలని అనుకున్నాను, కానీ వేయలేకపోయాను. పిల్లలు పెద్దలు అవుతున్నారు కదా, వేయలేకపోయాను. కానీ ఒక ఫైన్ డే ఆ 10,000 ఇంకో 10,000 అయ్యాయి. చాలా సంతోషం అనిపించింది. ఎప్పుడో వేసిన డబ్బులే మర్చిపోతే డబ్బులు డబుల్ అవుతాయి. హల్లెలూయా. నీవు మర్చిపోతే డబ్బులు అవుతాయి. బ్యాంకులో వేసి మర్చిపోతే డబుల్ అవుతాయి. రహస్యమందు దేవుడు నిన్ను చూచుచున్న దేవుడు, నీకు ధన సమృద్ధిని ఇవ్వగలిగిన దేవుడు. వడ్డీ వ్యాపారానికి ఇచ్చో, దాన్ని ఏమన్నారు ఇందాక, చీటీకి ఇచ్చో. ఆడెనకాతలు తిరగమని ఎక్కడ చెప్పలేదండి. పాపం చీటీకి ఇస్తారు. ఈ మధ్య క్రైస్తవులు కూడా ఇవ్వటం మొదలెట్టారు. వాళ్ళు కూడా చీటీలు ఎత్తడం మొదలెట్టారు. ఎత్తడం అట, మరి ఆడి పేరే ఎత్తుతారు. చీటీలు ఎత్తుతున్నాము. చెప్పండి, ఏం ఎత్తుతున్నారు? ఆడు ఎత్తుతున్నాడని ముందే చెప్పాడు, మీకు వివరణ ఇచ్చాడు. మోసపోకండి. ఆడు ఎత్తుతానని అన్నాడు. ఎప్పుడు ఎత్తేస్తాడో తెలియదు. కడుతున్నావా నీవు? ఈ మధ్యకాలంలో ఇంకా మోసం ఏంటంటే డాక్రాల్లో డబ్బులు తీసుకోవడం, సీటీలో కట్టడం. డాక్రాల్లో డబ్బులు అసలు నీకు ఇందుకు ఇవ్వాలో నాకు తెలియదు. ఏమండి, జగన్ గారు నాతో ఒకసారి మాట్లాడితే బాగుంది. ఈ డాక్రా వాళ్ళకి డబ్బులు 50,000 ఎందుకు ఇస్తున్నారో నాకు అర్థం కాదండి. వీళ్ళు ఏదైనా ఉపాధి చేసుకోమని ఇస్తే వీళ్ళు చీటీలు ఇస్తున్నారు.
మోసపోతున్నావు కదా, మోసపోకండి. పాస్టర్ గారి దగ్గర పెట్టండి, నమ్మరు. పాస్టర్ని నమ్మరు, చర్చిలో నమ్మరు, దేవుని మందిరాన్ని నమ్మరు, విశ్వాసులను నమ్మరు. ఏ విశ్వాసతో కూడా ఒక రూపాయి పంచుకోరు. ఇమ్మని నా ఉద్దేశం కాదు ప్రియులా, నీవు మోసపోతున్నావు కదా, అందుకు చెప్తున్నా. నీతి యావత్తు నెరవేర్చే దేవుడు నీ పక్షంగా ఉంటే నీవు ఎక్కడ మోసపో, నీ డబ్బులు ఎక్కడికి పోవు. 3వ వచనం ప్రకారముగా ఆయన అంటున్నాడు, రహస్యమ అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను, రహస్యమ స్థలములలో మరుగైన ధనమును నీకు ఇచ్చేది. దేవుడే మన గొప్ప ఆస్తి ప్రియులారా, దేవుడే ఆస్తి. 4వ వచనాన్ని చదువుకుందాం. హెవెన్స్ ఓపెన్ టు బ్రింగ్ హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవుడు రావాలి అంటే ఆకాశము తెరవబడ్డది. మత్తయి రాసిన సువార్త 3వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుతాం. మత్తయి రాసిన సువార్త 3వ అధ్యాయము 16వ వచనం. యేసు బాప్తిస్మము పొందిన వెంటనే బాప్తిస్మము పొందిన వెంటనే, ఈ దినము బాప్తిస్మం పొందిన వెంటనే మనము తెల్ల బట్టలు వేసుకుని మనము చర్చికి వచ్చి ప్రభు వల్ల తీసుకుని మనము తిరిగి ఇంటికి వెళ్ళిపోతున్నాం. కానీ నేనంటాను, బాప్తిస్మం తీసుకునే ముందు రోజు నువ్వు ఎంత గంభీరమైన కన్నీటి ప్రార్థన చేశావో, బాప్తిస్మం తర్వాత కూడా 4-5 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే ఎంత బాగుండును. ఇదేదో 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్ పాస్ అయినంత నడక నడుస్తారండి. ఎంసెట్ ర్యాంక్ కొట్టినంతగా ఉంటుంది చర్చిల్లో. ఏమండి, బాప్తిస్మం నిన్న ఎక్కడో చూశాను, ఎవరో పంపించారు. అప్పుడే పుట్టిన పసివాడు, పొత్తిగుడ్డలతో చుట్టబడిన పసివాళ్ళగా ఉన్నాడు. వాడిని నీటిలో నుంచి ఇలా తీస్తున్నాడు పాస్టర్. తండ్రి యొక్కయో నీటి లోపల నుంచి తీస్తున్నాడు. మీరు వీడియో అడగలండి, పంపిస్తాను కావాలంటే. 3 సార్లు ఆడు ఉక్కురు బిక్కురైపోతున్నాడు. అంగీ వేసుకున్నాడు సేవకుడు, అటు భార్యాభర్తలు నిలబడ్డారు. నాకు అది చూస్తూ ఉంటుంటే నా గుండెల్లో గాబరా వచ్చేసింది. ఎంత గాబరా వచ్చింది అని అంటే, అచ్చిపోబోయ్, బాప్తిసాలు ఇస్తున్నప్పుడు నీటిలో నిలబడడానికి మాకు చాలా భయంగా ఉంటారు. ఒకసారి సముద్రం అదిగోండి, అదొకటి చూడండి, అక్కడ అది చూడండి, ఆడ ఎంత ఉన్నాడో చూడండి. తల్లిదండ్రులు తీసుకుని, ఏమంటే అది కూడా బాప్తిసం, ఆడి మీదకి దేవునాత్మ వస్తుందా, చచ్చిపోతాడాడు. యేసు బాప్తిస్మము పొందిన తరువాత ఏమి జరిగిందో చదువుతా. యేసు బాప్తిస్మము పొందిన వెంటనే చూడండి, నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చెను, ఇదిగో ఆకాశము తెరవబడెను. ఆకాశము తెరవబడ్డా. నీ కొరకు ఆకాశం తెరవబడును గాక. ఈరోజు బాప్తిసం తీసుకున్న వారందరూ ప్రార్థన చేయండి. దేవా, నా కొరకు ఆకాశము తెరువు నాయన, నా కొరకు ఆకాశము తెరువు నాయన. ఒక్కసారి తెరువు నాయన. ఆకాశము తెరువబడెను. చదవమ్మా. దేవుని యొక్క ఆత్మ పావురము వలె దిగి అతని మీదికి వచ్చుట చూచెను. ఇది ఏదో కనబడని అనుభవాలు కాదండి, కనిపించే అనుభవాలు. ఎవ్రీథింగ్ ఓపెన్ అండి. దేవుని కార్యాలు ఓపెన్, సీక్రెట్ ఏమీ లేదు. నీవు ప్రార్థన చేయి, దేవుడు నీకు కార్యం చేస్తాడు. ఆకాశము తెరువబడుట. ఈ దినము దేవుని ఆత్మచేత నింపబడిన వ్యక్తులముగా మనము ఉండవలసిన వారమై ఉన్నాం. దేవునికి ఆత్మ నింపుదల మనకు ఉన్నదంటారా? దేవునికి అభిషేకము మనకున్నదా? దేవునికి ఆత్మ అనుభవాలు మనకుంటున్నాయా? పరిశుద్ధాత్మ దేవుడు మన పైన పని చేయాలి. దేవుని యొక్క ఆత్మ ఇమ్మీడియట్గానే ఉన్నది అండి. వెంటనే ఆకాశము తెరవబడ్డది. ఏమంటున్నాడో తెలుసా? ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. లూకా రాసిన సువార్త 3:21 కూడా ఒక మాటను మనం చదువుతాము. చివరి పాయింట్ చెప్పి నేను ముగిస్తాను, కంగారు పడకండి. ఆయన ప్రజలందరూ బాప్తిస్మం పొందినప్పుడు యేసు కూడా బాప్తిస్మం పొంది ప్రార్థన చేయుచుండగా ఆకాశం ఏం చేసుకుండగా ప్రార్థన చేయుచుండగా. ప్రేయర్ ఇస్ సో ఇంపార్టెంట్. ఇమీడియట్లీ ఆఫ్టర్ బాప్టిజం ప్రార్థన దినాలు కేటాయించుకోవాలి. ప్రార్థన దినాలు. బాప్తిజం తీసుకున్న మరుసటి రోజే మనము డ్యూటీలకు వెళ్ళిపోతాం.
పోనీ అక్కడ వెళ్ళగానే నా పేరు ఇలాగ నేను మార్చుకున్నాను, నా జీవితాన్ని మార్చుకున్నా, బ్రతుకును మార్చుకున్నా, నేను ఒప్పుకున్నా, ప్రభు సన్నిధిలో నేను కడగబడ్డాను, దేవుని యొక్క రక్తము నా పైన ఉన్నది, ప్రియమైన ఫ్రెండ్స్ అని మనం చెప్తామంటారా? వెళ్ళిపోయి యథావిధిగా సంతకం పెట్టేస్తాము, కూర్చుంటాము డ్యూటీలోని. అంటే నేను రాలేదేంటి అని అంటే, నేను చిన్న పని మీద చర్చికి వెళ్ళాను, చిన్న పని అది, చిన్న పని మీద చర్చికి వెళ్ళాను, అందుకే రాలేకపోయాను. ఏమండి, చిన్న పని ఇది. దేవుని ఆకాశం తెరవబడుతుంది ఒక బాప్తీసం తీసుకోవాలని అంటే. చాలామంది అంటారు, ఏమండి పాస్టర్లు బాప్తీసాలు గుర్తునే ఇచ్చేస్తారు, గుర్తునే ఉంటారు, మాకు ఏమవుతుందని చెప్పండి. నీటిలో ముంచితే ఏమొస్తుంది? మీ మెట్టుకు మీరు మురుగుతే ఏదో వస్తుంది మీకు. పాస్టర్ ముంచితే ఏమొస్తుంది? నీకు ఒక అనుభవం రావాలి. పాస్టర్ గారు నేను ఇప్పుడు 3 బాప్తీసాలు తీసుకున్నాను, ఇంకో 4వది కూడా ఇచ్చేయండి అని అంటే నేను ఎందుకు ఇవ్వాలి? ఏంటి ఆ బాప్తీసం ఏంటో నాకేం అర్థం అవడం లేదు. చిన్నప్పుడు అది మనం తెలిసి తెలియని వయసులో బాప్తీసాలు ఇచ్చేస్తున్నారు, నిర్ధారణ అని అంటున్నారు, బాప్తీసాలు అని అంటున్నారు. మన బాప్తీసం తీసుకోవడానికి కూడా ఒక అర్థం ఉండాలి. అక్కడ ఏం చేశాడు? బాప్తీసం తర్వాత ఏమైంది? ప్రార్థన చేశాను. మనం చేశామా? పోనీ మన బిడ్డలు చేస్తున్నారా? మన బిడ్డలకు ప్రార్థన వచ్చా? బైబిల్ వచ్చా? బైబిల్ చదవడం వస్తుందా? పోనీ పరలోక ప్రార్థన వస్తుందా? అపోస్తల విశ్వాస ప్రమాణం వస్తుందా? బైబిల్ గ్రంథంలో ఎన్ని పుస్తకాలు ఉన్నాయో వస్తుందా? ఏమీ రాదు. కానీ మన బిడ్డలకు బాప్తీసం ఇచ్చేస్తే పని అయిపోయింది. అక్కడ చదవండి ఏమంటున్నాడు? 3వ అధ్యాయము 21వ వచనాన్ని మనము చదువుతున్నాము. చదువమ్మా మరలా. ప్రజలందరూ బాప్తీసం తీసుకుంటున్నారండి. యేసు బాప్తీసం తీసుకున్నాడండి. చదవండి. యేసు కూడా బాప్తీసం పొంది ప్రార్థన చేయుచుండగా ఆకాశము తెరవబడి పరిశుద్ధాత్మ శరీర ఆకారములో పావురము వలె ఆయన మీదకి దిగి వచ్చెను. ప్రార్థనాపరుడుగా మారు. ముందు బాప్తీసం అక్కర్లేదు, బాప్తీసంతో పని లేదండి. శిలువ మీద దొంగ బాప్తీసం తీసుకోలేదు కదా. అవకాశం ఉంది కాబట్టి బాప్తీసం తీసుకో, సాక్షిగా బ్రతుకు, నమ్మకంగా ఉండు. బాప్తీసం తీసుకున్నవాడు సంఘానికి నమ్మకంగా ఉంటున్నాడా? లేదే. బాప్తీసం తీసుకున్నవాడు ఆ రోజు నిబంధన చేస్తాడు, ఇక మీదట నేను ప్రమాణం చేయుచున్నాను, తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామమున నేను ఈ సంఘానికి లోబడి ఉంటాను, నా సేవకులు చెప్పిన మాటకు లోబడి ఉంటాను, ఏ ప్రార్థన మానగా ప్రతి ప్రార్థనలో నేను హాజరవుతాను. బాప్తీసం తీసుకున్నప్పుడు తీసుకున్న తెల్ల బట్టల తీర్మానం అంట. నమ్మకమైన సాక్షిగా నేను జీవిస్తాను, నేను ఒక ఆత్మని రక్షించడానికి నేను ఇష్టపడుతున్నాను. ఇది ప్రమాణము. ఇంత అయిన తర్వాత వచ్చే ఆదివారం నాడు ఏమైనా ప్రార్థనకి రాలేదని అంటే, పోయిన వారం సెలవు పెట్టాను కదా సారు, అందుకే ఈ వారం రావటం అవ్వలేదు. బాప్తీసం మొదటి ఆదివారం మాత్రం ప్రయత్నం చేస్తారు బాప్తీసాలు తీసుకున్నవారు. ఏదో ఒక రకంగా ప్రభు బలలో ములగాలి, తేలాలి కదా. ఇస్కరియోతు యోధా కూడా ములిగాడు, తేలాడు, దురాత్మ వచ్చింది. నీవు బాప్తీసం తీసుకున్న తర్వాత కేవలం ప్రభు బల ఆరాధనకు మాత్రమే ఇది బాప్తీసం అని అనుకుంటే దురాత్మ వచ్చింది ఇస్కరియోతు యోధా మీదకి. అయోగ్యముగా నీవు బాప్తీసం తీసుకోవడానికి సిద్ధపడుతున్నావు. అలవాట్లు మానకుండా బాప్తీసం అడుగుతున్నావు. చాలా మంది పడిపోయిన వారు ఉన్నారు ప్రియులారా. వారు తిరిగి మరలాదే అలవాట్లకు వెళ్ళిపోతున్నారు. కారణము, నీ బాప్తీసం తీసుకునేటప్పుడు స్థిరత్వమైన మనసు నీలో లేదు. మోసం చేశావు, సేవకులను మోసం చేశావు, ముసల కన్నీరు కార్చావు, ప్రార్థనలు చేశావు. అంచె దినాలలో దేవుడు అలాంటి బాప్తీసాలు యాక్సెప్ట్ చేయుడు. జాగ్రత్త. అది ఎన్ని బాప్తీసాలు అయినా పర్వాలేదు. సేవకులు కూడా బాప్తీసాలు ఇస్తున్న వారు జాగ్రత్త. పేర్లు మార్చి 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 మనుషులను ఎన్నిసార్లు, ఒక మనిషికి ఎన్నిసార్లు అయినా బాప్తీసాలు ఇచ్చే సేవకులు తయారయ్యారు. మోసం చేస్తున్నారు సేవకులు, విశ్వాసులు మోసపోతున్నారు. ఒకటే దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు రావాలి నీ మీదకి. ఆకాశం తెరవబడాలి. 5వ మాటగా చెప్పి నేను ముగిస్తాను. హెవెన్స్ ఓపెన్ టు బ్రింగ్ సాల్వేషన్ టు ఆల్. రక్షణ అందరికి ఇవ్వాలి. అందుకే ఆకాశం తెరవబడుతున్నది. అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయం 11వ వచనాన్ని చదువుకొని మనం ముగించుకుందాం. ఆకాశము తెరవబడుటయు 4 చెంగులు పట్టి
బట్టి దింపబడిన పెద్ద దుప్పటి వంటి ఒక విధమైన పాత్ర భూమి మీదకి దిగి వచ్చుటయు చూచెను. Wherever you see the heavens open, you can see that. You can see with your vision. The spiritual vision is so important than a physical vision. ఈ ఫిజికల్ విజన్ తో, ఈ నేత్రాలతో లోకమంతా చూస్తాం, కానీ ఆత్మీయ నేత్రాలతో పరలోకం తెరవబడ్డం చూస్తాం. పేతురు మిద్ది మీద ఉండి ప్రార్థన చేసుకుంటున్నాడు. ప్రార్థనా పరులకు దేవుడు కనబడతాడు. ప్రియులారా, ప్రార్థనా పరులకు దేవుని దర్శనాలు కనబడతాయి. ప్రార్థనా పరులకు దేవుని ఆత్మ కనబడుతుంది. ఆకాశము తెరవబడ్డం చూడగలము. ఈ దినము దేవుని ఆత్మ చేత తెరవబడుతున్న దేవుని గొప్ప నామము తెరవబడ్డది. చూడండి, అనేక జంతువులు కనబడ్డాయి. మొదటి పాయింట్లో నేను చెప్పాను, జంతువులు కనబడ్డాయి. వివిధ రకాలైన జంతువులు జతలుగా ఓడలోని ప్రవేశించాయి. చివరి పదానికి వచ్చి మరలా నేను మాట్లాడుతున్నాను, దుప్పట్లో జంతువులు. అంటే దుప్పట్లో జంతువులు ఎలా ఉంటాయి? జంతువు పైన దుప్పటి అంటే తెలుసు, కానీ దుప్పట్లో జంతువులు ఎలా కనబడతాయి చెప్పండి, చదవండి మరలా. దుప్పట్లో జంతువులు. ఈ వీడియో అయిపోయింది, లేకపోతే పలే మాట్లాడుతున్నాం. సకల విధములైన చతుష్పాద జంతువులను, ప్రాకు పురుగులను, ఆకాశ పక్షులను ఉండెను. నోవహ దినాలలో లేవా? నోవహ దినాల్లో కూడా ఏమున్నాయి? జతలుగా అన్ని రకాల జంతువులు, అన్ని రకాల పక్షులు జతలుగా దేవుడు ఆజ్ఞ. ఇదేమండి, దేవుని ఆజ్ఞలు అన్నీ ఉన్నాయండి. పురుగుతో సహా దేవుని ఆజ్ఞలకు లోబడుతుంది. అప్పుడు పేతురు ఇదేంటి ప్రభు అని ప్రార్థన చేస్తాడు. పేతురు యొక్క అనుభవం ఏంటో తెలుసా? అక్కడ అన్యజనుల మధ్యకు సువార్తను ప్రకటించడానికి, అన్యజనుల మధ్యకు దేవుని యొక్క వార్త అందించడానికి, కొర్నేలి ఇంటికి పంపించడానికి, ఆయన కొర్నేలి నీతిమంతునిగా జీవిస్తున్నాడు కాబట్టి, దేవుని నీతి కొరకు ఆకలి తప్పులు కలిగిన వాడు కనుక దేవుడు పంపిస్తున్నాడు, పేతురును పంపిస్తున్నాడు. ఇది నాన్న మనం కూడా నీతిమంతులుగా ఉండాలి. 5 విషయాలు నేను చెప్పాను. 5 విషయాలు ఆకాశం తెరవబడటం మీరు చూస్తారు. 5 విషయాలలో మన కన్నులు తెరవబడటం మనం చూస్తాం. 5 విషయాలలో దేవునికి లోబడటం చూస్తాం. 5 విషయాలలో ప్రార్థించడం మనం చూస్తాం. 5 విషయాలలో నీతిని కూడా చూస్తాం. ఈరోజు నీతి కొరకు ఆకలి దప్పులతో దేవుని సన్నిధిలో ప్రార్థించండి. చెప్పబడిన వాక్యం మరలా వినడానికి ప్రయత్నం చేయండి. మరొకసారి వినడానికి ఈ వాక్యం ప్రయత్నం చేయండి. శ్రద్ధగా వచనాలన్నీ చదివి దేవుని సన్నిధిలో ప్రార్థించడానికి ప్రయత్నం చేయండి. పరిశుద్ధాత్మ దేవుడు నీతిమంతులుగా మనలను మార్చి తన రక్తంతో మనలను కడిగి శుద్ధీకరించునుగాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. మీ కుటుంబాలలోనే బాప్తీసం తీసుకోవలసిన వారు ఉన్నారు. నీవింకా దేవుని దర్శనాన్ని లేకుండా జీవిస్తున్నావేమో. బాప్తీసం తీసుకున్నానని పేరు మాత్రం నీకున్నది, కానీ దేవుని ఆత్మ దర్శనం ఇంకా లేదా? ఆకాశము తెరవబడి దేవుని యొక్క అభిషేకము, దేవుని యొక్క ప్రసన్నత, దేవుని యొక్క నీతి, దేవుని యొక్క ఆత్మ నడిపింపు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యమును నీవు చూడలేకపోతున్నావేమో. నీ మనోనేత్రములకు గ్రుడ్డితనము కలిగించిన అపవాది ఈ దినమున మనము ప్రార్థన చేద్దామా? అపవాది యొక్క తంత్రములను నజరేయుడైన యేసు నామమున లయపరిచి ప్రార్థన చేస్తున్నామయ్యా. ప్రతి అపవాది యొక్క తంత్రములను లయపరచండి. మనోనేత్రాలకు గురుడితనము కలిగించిన అపవాది గద్దించి ప్రార్థన చేద్దాం. ప్రియులారా, అపవాదిని ఎదురించిన వాడు మీ యొద్ద నుండి పారిపోవును. దేవుని ఆత్మ చేత మనం అడుగుదామా? దేవా, నేను రక్షణ పొందానయ్యా, బాప్తీసం తీసుకున్నానయ్యా, కానీ నాకు ఈ దర్శన అనుభవాలు లేవయ్యా. నీ దర్శనముతో నన్ను నింపు నాయనా. దేవుని దర్శనము కలిగిన వారి పక్షముగా దేవుడు పోరాడతాడు. నీవు చెరలో ఉన్న దేవుడు నిన్ను విడుదల చేస్తాడు. నువ్వు వ్యాధితో ఉన్న దేవుడు విడుదల చేస్తాడు. నోవహును తప్పించిన దేవుడు నిన్ను తప్పించగలడు, విడిపించగలడు. మహోన్నతుడైన దేవ పరిశుద్ధుడా, మీ నామమును బట్టి ప్రార్థిస్తున్నాను. సర్వశక్తిమంతుడైన దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు, మేలుతో నింపే దేవుడు, ఆత్మతో నింపే దేవుడు. ఆది కాండము 1వ అధ్యాయము 1వ వచనము నుండి ప్రకటన గ్రంథము చివరి వచనము వరకు కూడా ఆకాశము తెరవబడి అనేకులకు నీవు దర్శన రూపంలో దర్శనములను ఇచ్చిన దేవా,
పాత నిబంధన కాలంలో దర్శనములను ఇచ్చావయ్యా, నూతన నిబంధన కాలంలో దర్శనములను ఇచ్చావు. ఈ దినములలో కూడా నీ దర్శనములను మీరు మాకు అనుగ్రహిస్తున్న విధానమును బట్టి వందనాలు. నీ దర్శనంతో మమ్మలను దీవించండి, నీ ఆత్మతో మమ్మలను దీవించండి, నీ కృపతో మమ్మలను దీవించండి, నీ మహిమతో మమ్మలను దీవించండి. ఆకాశము తెరవబడుట మేము చూడాలి. మా మనోనేత్రాలను తెరవండి. కోవిడ్-19 కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఈ బలహీనత నుండి విడుదల చేయండి నాయన. మరణము నుండి తప్పించండి, నీ భద్రత దయచేయండి, నీ కార్యము జరిగించండి. ప్రభుని రక్షకునిగా అంగీకరించిన వారిపైన నీ శిలువ రక్తం ప్రోక్షించండి. వారి ద్వారా దేశాన్ని రక్షించండి, వారి ద్వారా గ్రామాలను రక్షించండి. వారి ద్వారా దేవుని యొక్క నామమును బట్టి ప్రార్థించినప్పుడు నీ అభిషేకము నిలిచి ఉండును గాక, నీ అభిషేకము వచ్చును గాక, ఆకాశము తెరవబడును గాక. నీ గొప్ప కార్యములను మేము రుచి చూచున్నట్లు సహాయం దయచేయండి. బలహీనులైన బిడ్డలను ముట్టండి, స్వస్థపరచండి, నీ ఆరోగ్యము దయచేయండి. గత వారం మీరు కాపాడిన దేవా మీకు వందనం. ఈ వారం దినములో మీ ప్రసన్నత మాకు దయచేయండి. యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి, సహవాసము, కాపుదల, దేవుని కాపుదల నిత్యము నిరంతరం మనందరికీ ఆయన ఆకాశము తెరవబడటయు చూస్తున్నట్లు మన మనోనేత్రములను తెరచి ఆయన ఆత్మతో మనలను నింపును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరినీ వందనాలు, ప్రభు పేరిట వందనాలు. ప్రభు మిమ్ములను మీ కుటుంబాలను దీవించును గాక. ఈ ఎండాడ పరిచర్య కొరకు మీరు ప్రార్థన చేయండి. ఈ వారంలో టైల్స్ వేయించాలని మేము అనుకుంటున్నాం. మీరు మా కొరకు ప్రార్థన చేయండి. ఎన్నో సంవత్సరాలుగా చాలా భయంకరమైన ఫ్లోరింగ్ తోటే ఉండేది, కానీ ఈ లైవ్ ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని అందిస్తున్న దినాలలో కాస్తంత విశ్రాంతి దొరకడం మందిరానికి ఈ వారంలో ఫ్లోరింగ్స్ చేయించాలని అనుకుంటున్నాం. మంచి వర్కర్స్ని దేవుడు అనుగ్రహించులాగన మీరు ప్రార్థన చేయించండి. వచ్చే వారానికి దేవుని చిత్తమైతే కొత్త ఫ్లోరింగ్స్ మీద చర్చిని మళ్ళా తిరిగి ఓపెన్ చేయాలని మేము ఆశపడుతున్నాం. మీరు మా కొరకు ప్రార్థన చేయండి. ఎవరైనా సరే మీరు మాకు ఫోన్ చేసి మీరు మాకు మాట్లాడవచ్చు. మీరు మా కొరకు ప్రార్థన చేయండి, మేము మీ కొరకు ప్రార్థన చేస్తాము. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్.